నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పల్నాడు జిల్లాలో చెట్టును కారు ఢీకొని 4 మృతి. కొండగట్టుకు వెళ్లి వస్తుండగా ప్రమాదం. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం. ఈ నెల 10 నుంచి 12 వరకు కోస్తాంధ్రలో వర్ష అవకాశం. జూన్ నాటికి అందుబాటులోకి గుణదల శాటిలైట్ స్టేషన్. విజయవాడ రైల్వే స్టేషన్పై ఒత్తిడి తగ్గుతుందన్న అధికారులు. చేపల చెరువుల బలవంతపు లీజ్ వివాదంలో అబ్బయ్య చౌదరి 5 కోట్ల బకాయిలు చెల్లించాలంటూ కొల్లేరు ప్రాంత రైతుల ధర్నా. సిరియాను వదిలి పారిపోయిన అధ్యక్షుడు బషర్ అల్ అసద్. డమాస్కస్ తమ వశమైందని ప్రకటించిన రెబల్స్. కొత్త కారు కొన్న ఆనందం ఆ కుటుంబంలో నెల రోజులైనా నిలవలేదు. నూతన వాహనానికి పూజల అనంతరం చేసిన తిరుగు ప్రయాణం కుటుంబంలో 4గురికి చివరి ప్రయాణమైంది. తెలంగాణలోని ఆలయాల్లో మొక్కులు చెల్లించుకుని స్వస్థలానికి తిరిగి వస్తుండగా డ్రైవర్ నిద్రమత్తులో చెట్టును ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులు నెల్లూరు జిల్లా కావలి మండలం సిరిపురానికి చెందినవారిగా గుర్తించారు. పల్నాడు జిల్లాలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి సమీపంలో అద్దంకి నార్కటపల్లి రహదారిపై ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో కారులో మొత్తం 8 మంది ఉన్నారు. తుళ్లూరు సురేష్, వనిత, యోగులు, వెంకటేశ్వర్లు ఘటనాస్థలిలోనే ప్రాణాలు విడిచారు. ఉప్పాళ్ల, ప్రణయ్, ఆదిలక్ష్మి, శ్రీనివాసరావు, కౌసల్యకు గాయాలయ్యాయి. క్షతగాతులను పిడుగురాళ్లలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొత్త కారుకు పూజలు చేయించేందుకు తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి వీరంతా వెళ్లారు. పూజల అనంతరం స్వగ్రామానికి తిరుగు ప్రయాణం కాగా తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్రమత్తు అతివేగంతో చెట్టును ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగిందని పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు. ప్రమాదంపై సమగ్ర విచారణ చేస్తున్నట్టు చెప్పారు. కారు కూడా తీసుకుని 20 డేస్ అయింది. మొక్కులు చెల్లించుకోవడం కోసం వెళ్ళి వస్తున్నారు. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికే డ్రైవర్ మనకైతే సర్వైవ్ అయిన డ్రైవర్తో మాట్లాడితే నిద్రకి లోనయ్యానని చెప్తున్నాడు. నిద్రలోనే చెట్టుని కొట్టడం జరిగింది. అందులో మొత్తం 8 మంది ఉన్నారు. వాళ్ళ పట్ల పూర్తి ఏదైతే వైద్య సదుపాయాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా స్పీడప్ చేశాము. రెవెన్యూ సదస్సుల ద్వారా ఒక్క రోజులోనే 12,000 ఫిర్యాదులు రావడం వైసీపీ భూ అక్రమాలకు నిదర్శనమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ అక్రమాలన్నింటినీ సరిచేసి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. గత 5 ఏళ్లలో విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేశారని, అడ్డగోలుగా ఛార్జీలు పెంచారని గుర్తు చేశారు. విద్యుత్ వ్యవస్థను ప్రక్షాళన చేసి ప్రజలపై భారం పడకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. విజయవాడ పోరంకిలో జరిగిన ఊర్జావీర్ ప్రారంభోత్సవంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఇప్పుడు మీరు చూశారు ఎంత కాంప్లికేషన్ ఉందో అడ్మినిస్ట్రేషన్లో. పాత గవర్నమెంట్ చేసిన తప్పులన్నీ కరెక్ట్ చేయడానికి ఈరోజు నేను రెవెన్యూ సదస్సులు పెట్టే పరిస్థితికి వచ్చాం. అంటే భూములన్నీ కొట్టేసే పరిస్థితికి వచ్చారు. దొంగలు కానీ టెక్నాలజీ చేతికొస్తే ఏం చేస్తారో అది ఒక ఉదాహరణ. మీకు అందరికీ భూ కబ్జాలు పెద్ద ఎత్తున జరిగాయి. టెక్నాలజీని మిస్యూజ్ చేసి తప్పుడు విధాలు పెట్టి ఒకరి భూమి ఇంకొకరు రాసేసుకుని మొత్తం అంతా కూడా రాష్ట్రం అంతా ఒక భయంకరమైన పరిస్థితి క్రియేట్ చేసి ఒక రోజులో 12,000 పిటిషన్స్ వచ్చాయంటే ఇంకా ఒక నెలంతా జరిగితే ఎన్ని లక్షల మంది ఈ ఇబ్బందులు పడ్డారో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడు కూడా ఇంకొక పక్కన చూస్తే గడిచిన 5 సంవత్సరాల్లో పవర్ సెక్టర్ అంతా కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. పీపీఏలు రద్దు చేశారు. కరెంటు వాడకుండా
వాళ్ళకు డబ్బులు కట్టే పరిస్థితికి వచ్చారు. ఆ సమయంలో కరెంటు లేదు కాబట్టి 7 రూపాయలు 8 రూపాయలు పెట్టి ఓపెన్ మార్కెట్లో కొనే పరిస్థితికి వచ్చారు. పవర్ స్టేషన్స్ అన్ని సకాలానికి పూర్తి చేయకుండా దానివల్ల కరెంటు ఉత్పత్తి కాకుండా మళ్ళీ ఎక్కడెక్కడో అప్పులు చేసే పరిస్థితికి వచ్చారు. అన్ని కూడా తప్పుడు నిర్ణయాలు చేసి అధిక ధరకు కరెంట్లు కొని ఈరోజు డిపార్ట్మెంటే సంక్షోభంలో పడే పరిస్థితికి వచ్చింది. 9 సంవత్సరాలు 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి 33,000 కోట్ల రూపాయలు అదనంగా కరెంటు భారం వేశారు. 1,29,503 కోట్ల రూపాయలు డిపార్ట్మెంట్కి నష్టం వచ్చే పరిస్థితి వచ్చింది. నేను అందుకని ఇవన్నీ సమీక్ష చేస్తున్నా. పోయిన గవర్నమెంట్ చేసిన తప్పులు తప్ప మళ్ళీ ఏమాత్రం కూడా ఈ డిపార్ట్మెంట్లో కరెంటు ఛార్జీలు పెంచకుండా సమర్థత పెంచి మీకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నకిలీ 1B సృష్టించి భూమిని అమ్మిన వ్యవహారంలో 3 వైసీపీ నాయకులపై కేసు నమోదైంది. శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లుకు చెందిన వైసీపీ నాయకులు కొక్కంటి శ్రీనివాసులు నాయుడు, నీలకంఠారెడ్డి, నాగమల్లారెడ్డిపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఈ 3 నాయకులు వైసీపీ ప్రభుత్వం హయాంలో అధికార బలంతో రెవెన్యూ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకొచ్చి నాగమల్లారెడ్డి పేరిట 6 ఎకరాల భూమికి నకిలీ 1B సృష్టించినట్టు పోలీసులు తెలిపారు. ఈ భూమిని చండీగఢ్కు చెందిన పునీత్ నంద, కదిరి ప్రాంతానికి చెందిన మరో 3 మధ్యవర్తులుగా చేసుకుని బెంగళూరుకు చెందిన గోపాల్ శర్మ జోషికి విక్రయించినట్టు వెల్లడించారు. భూమిని సదును చేసేందుకు వెళ్లిన గోపాల్ శర్మ జోషిని అసలైన యజమానులు అడ్డుకున్నారు. మోసపోయినట్టు తెలుసుకున్న ఆయన తనకల్లు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. నకిలీ 1B తన పేరిట సృష్టించుకున్న నాగమల్లారెడ్డి, భూమి కొనుగోలుకు మధ్యవర్తిత్వం వహించిన పునీత్ నందాపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో రెవెన్యూ ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చి 1B ఖాతా తయారు చేయడంలో కీలకంగా వ్యవహరించిన వైకాపా నాయకులపై చీటింగ్ కేసు నమోదు చేసినట్టు తనకల్లు పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపామన్నారు. ఆగ్నేయ బంగాళాఖాతం హిందూ మహాసముద్రాన్ని ఆనుకొని ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు కోస్తాంధ్ర, తమిళనాడు, పుదుచ్చేరి తదితర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం తీరం వెంబడి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని తెలిపింది. శ్రీకాకుళం, కృష్ణా, నెల్లూరు తీర ప్రాంతాల్లో అలలు కూడా తీవ్రంగానే ఉంటాయని హెచ్చరికలు జారీ చేసింది. ఏజెన్సీ ప్రాంతం గతంలో మావోయిస్టుల ఆధీనంలో ఉంటే ఇప్పుడు గంజాయి మహమ్మారి చేతిలో ఉందని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ అన్నారు. పాడేరు నెంబర్ 1 గిరిజన సంక్షేమ బాలుర పాఠశాలలో శనివారం నిర్వహించిన పేరెంట్స్ మీటింగ్లో ఐటీడీఏ పీఓ అభిషేక్తో కలిసి ఆయన పాల్గొన్నారు. విద్యార్థులను గంజాయికి దూరంగా ఉంచే బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తీసుకోవాలని ఎస్పీ అమిత్ బర్దర్ సూచించారు. ఇప్పుడు కూడా ఆ ఏజెన్సీ ట్యాగ్ బయటికి పోలేదు. ఇంతకుముందు మనకి ఏజెన్సీ విషయం, ఏజెన్సీ అంటే మావోయిస్ట్ కంట్రోల్లో ఉన్న భూమి, ఆ స్థలం. ఇప్పుడు అది గాంజాయి కంట్రోల్లో ఉన్నాయి, భూమి అయిపోయింది. ఇప్పుడు మీ చేతుల్లో ఎప్పుడు వస్తున్నాయి భూమి? ఈ భూమి మీదే కదా, ఈ మాతృభూమి. మీ భూమి మీ చేతుల్లో ఎప్పుడు వస్తున్నాయి? ఒక్కరు కూడా ఈ విషయంలో ఆలోచించలేదు. సో దయచేసి మదర్స్, టీచర్స్ ఈ పిల్లల కోసం ఖచ్చితంగా కొన్ని ఆలోచించి ఈ రోజు నుండి ఈ మత్తు పదార్థం మీ పొలంలో కానీ మీ ఊర్లో అటువైపు ఎవరైనా పెడ్లింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఆపండి. ఇచ్చింది తీసుకోండి, చెప్పింది వినండి. కాదు కూడదంటే కేసుల్లో ఇరికిస్తాం, లేదంటే చెరువులు పేల్చేస్తాం. ఇది వైసీపీ హయాంలో దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యత్ చౌదరి అరాచకం. చేపల చెరువుల లీజుల దందాలో అబ్బయ్యత్ చౌదరి వల్ల నష్టపోయామంటూ ఏలూరు జిల్లా లంక గ్రామాల రైతులు ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నారు. ఏలూరు గ్రామీణ పరిధిలోని కోమటిలంకలో 2014-19 మధ్య దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ 230 ఎకరాల్లో చేపల చెరువులు తవ్వించారు. వాటిని లీజుకిస్తే వచ్చే ఆదాయాన్ని కోమటిలంక, శ్రీపర్రు గ్రామాల అభివృద్ధికి ఉపయోగపడుతుందని స్థానికులు భావించారు. చెరువులు మీరే తవ్వించి మీరే లీజుకు తీసుకోవాలని అప్పట్లో చింతమనేనిని కోమటిలంక, శ్రీపర్రు వాసులు కోరారు. ఆ మేరకు దాదాపు 2.5 కోట్ల రూపాయల సొంత డబ్బు పెట్టి చెరువులు తవ్వించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చాక సీన్ మారిపోయింది. చింతమనేని గారు గెలిచినాక ఏం చేసామంటే అప్పుడు ఎలక్షన్లో ఏమంటే మా చెరువులన్నీ ఖాళీగా ఉంటున్నాయి, ఏమన్నా చూసి తవ్వించండి, చెరువుల కింద 1 రూపాయి వస్తుంది. ఆయన తవ్వించాడండి మొత్తం ఈ చెరువులన్నీ. ఆయన తవ్వించాడు, లీజుకి ఇద్దామనుకున్న తర్వాత ఈలాగా ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ వచ్చిన తర్వాత అబ్బాయి చౌదరి గారు గెలిచినాక ఏం చేశాడంటే ఆయన లీజుకి తీసుకుంటామని అలా మనుషులు వచ్చారండి. ఇది కొల్లెటి భూమి మీదేం కాదు, ఇది గవర్నమెంట్ భూమి మేము ఇచ్చుకుంటాము,
మీకు ఎంతో కొంత ఇస్తాము, మేము లీజుకి ఇచ్చుకుంటామని అన్నారండి. చింతమనేని గారు ₹1 ఖర్చు పెట్టి తగిన మాట వాస్తవమే. మరి ఆ డబ్బులు ఇవ్వాలి కదండి. నా డబ్బులు నాకు ఇచ్చేసి మీరు ఎవరికి ఇచ్చుకుంటారు ఇచ్చుకోండి అని చింతమనేని గారు అన్నారండి. చెప్తే అబ్బాయి చౌదరి గారికి చెప్తే అన్నాడు, అది మీకు అనవసరం, మీకు 20,000 ఇస్తాము, తగు డబ్బులు ఉంటే ఆయన మేము చూసుకుంటాం కానీ మీకు అనవసరం, అది మీరు తీసుకుంటే ఆ 20,000 కాడికన్నా తీసుకోండి, లేకపోతే మానేయండి. ప్రభుత్వం మారిపోయాక అబ్బాయి చౌదరి గారు వచ్చి ఈ చెరువులు మేము చేసుకుంటాం, మీకు అనవసరం, మీకు 20,000 కాడికో 25,000 కాడికో ఇస్తాం, మీకు మీరు తీసుకున్నా చేసుకుంటాం, చెరువులు తీసుకోపోయినా చేసుకుంటాం. మరి ఏంటి పరిస్థితి అంటే అక్కడ పోలీసు ప్రొటెక్షన్ పెట్టి మమ్మల్ని అక్కడ జారనీలా. ఆయన తవ్వలేదు, రూపాయి పెట్టుబడి పెట్టకుండా మీకు 20,000 ఇచ్చి 80,000 కాడికి 220 ఎకరం 30 ఎకరం ఆయన సాధన చేసుకున్నాడు. 2014 నుంచి 2019 వరకు భూములన్నీ ఖాళీగా ఉండేవి. అట్లాంటి గ్రామస్తుల కోరిక మేరకు అక్కడ సుమారుగా 230 ఎకరాలు డబ్బులు పెట్టి తవ్వించాడు ఆయన. తవ్వించి 2018లో ఆఖరికి లాస్ట్లో లీజుకి ఇచ్చే టయానికి గవర్నమెంట్ మారింది. ఇదిగో అబ్బాయి చౌదరి జోబులు వేసుకున్న డబ్బులన్నీ మొత్తం కట్టే వరకు ఈ ఆందోళన మేము కొనసాగిస్తాం. 2019లో చింతమనేనిపై గెలిచిన అబ్బయ్య చౌదరి ఆ చెరువుల్ని తన ఆధీనంలోకి తీసుకున్నారు. లీజు కింద ఎకరాకు 20,000 ఇస్తానని ఇంకో మాట మాట్లాడొద్దంటూ బెదిరించారు. కానీ అబ్బయ్య చౌదరి భీమవరానికి చెందిన ఆక్వా వ్యాపారులకు ఎకరం 80,000 చొప్పున సబ్ లీజుకి ఇచ్చారని రైతులు చెప్తున్నారు. గత 5 ఏళ్లలో తాము నష్టపోయిన డబ్బును ఇచ్చేయాలంటూ బాధిత రైతులు కొండలరావు పాలెంలోని అబ్బయ్య చౌదరి ఇంటికెళ్లారు. అక్కడ ఆయన అందుబాటులో లేకపోవడంతో కొన్ని రోజులుగా అబ్బయ్య చౌదరి ఇంటి ముందు ఆందోళన చేస్తున్నారు. మేము ఈ 5 సంవత్సరాలు కూడా మీరు చేసుకున్నారు, మాకేమో రూపాయి ఇచ్చారు, మీరు 10 రూపాయలు తిన్నారు కాబట్టి అలా కాకుండాను మొత్తం మా సొమ్ములు మాకు అప్పచెప్పండి. ఒక సంవత్సరానికి వచ్చేటప్పటికి 1,10,00,000 దాకా ఆదాయం మీరు తీసుకున్నారు. ఆ వచ్చింది ఈ 5 సంవత్సరాల తరపున 5 కోట్ల చిల్లర 6 కోట్ల దాకా మీ దగ్గర ఉంది కాబట్టి మీరు ఆ సొమ్ములు ఇస్తే మేము ఆయనకి పట్టుకెళ్ళి ఆయనకి ఇవ్వాల్సింది ఇచ్చి మా చెరువులు మేము సాగు చేసుకుందాం అనే ఉద్దేశంతో ఆయన ఇంటికి వెళ్ళటం జరిగింది. తవ్వింది ఎవరైనా సరే ఈ అసైన్మెంట్ గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి ఇది మేము ఆ పెట్టుబడి ఎవరు పెట్టిన వాళ్ళ మేము చూసుకుంటాం తప్ప ఏమైనా సరే మీకు లీజుకి ఇవ్వాల్సిందే అని చెప్పేసి అంటే, లేదంటే నేను మీకు చెరువులు ధ్వంసం చేసేస్తాను, మీకు రూపాయి రానివ్వనని చెప్పేసి అయితే అలా భయభ్రాంతులకు గురయ్యి ఏదో వచ్చింది ఏదో రూపాయి అని చెప్పేసి ఆ 20,000 కాడికి మాకు ఇచ్చి ఆయన వేరే వాళ్ళకి భీమవరం రాజులకి 80,000 రూపాయలు చొప్పున లీజుకి ఇచ్చి 60,000 ఎకరం కాడికి ఆయన లాభం తీసుకుని 200 ఎకరాలు అంటే 200 ఎకరాలు ఇంటూ 60 1,20,00,000 కాడికి సంవత్సరానికి 5 సంవత్సరాల మీద 5,50,00,000 రూపాయలు మా గ్రామాన్ని సొమ్ము మాకు లేబర్కి చెందాల్సిన సొమ్ము లూటీ చేశాడు సార్. గత 5 ఏళ్లలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడిన అబ్బయ్య చౌదరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొహం చాటేస్తున్నారని రైతులు మండిపడ్డారు. విజయవాడ రైల్వే స్టేషన్పై ఒత్తిడి తగ్గించడం, శివారు ప్రాంతాలకు రైల్వే సేవలు చేరువ చేయడమే లక్ష్యంగా గుణదల రైల్వే స్టేషన్ సిద్ధమవుతోంది. ఆధునిక హంగులతో శాటిలైట్ స్టేషన్గా రూపుదిద్దుకుంటోంది. 10 నెలల క్రితం ప్రారంభమైన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జూన్ నాటికి గుణదల శాటిలైట్ స్టేషన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఉత్తర దక్షిణ భారతదేశాల్లోని పలు ప్రాంతాల్ని కలిపే జంక్షన్గా పేరొందిన విజయవాడ రైల్వే స్టేషన్ మీదుగా రాకపోకలు జరిపే వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. ప్లాట్ఫామ్ల కొరత ఉన్నా స్టేషన్ విస్తరణకు అవకాశాలు లేక తరచూ రైళ్లను శివార్లలోనే గంటల తరబడి ఆపాల్సి వస్తోంది. అత్యవసరంగా వెళ్లాల్సిన ప్రయాణికులు అలాగే ఉండిపోవాల్సి వస్తోంది. దీనికి పరిష్కారంగా ఇప్పటికే రామవరప్పాడు, రాయనపాడు రైల్వే స్టేషన్లను శాటిలైట్ స్టేషన్లుగా అభివృద్ధి చేసి కొన్ని ప్యాసింజర్ రైళ్లను అక్కడికే పరిమితం చేస్తున్నారు. ఇప్పుడు గుణదల రైల్వే స్టేషన్ కూడా శాటిలైట్ స్టేషన్గా ముస్తాబవుతోంది. ఫిబ్రవరి 26న 35 కోట్ల రూపాయల అంచనాలతో ప్రారంభించిన పనులు చకచకా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ప్లాట్ఫామ్ను విస్తరించారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ఎస్కలేటర్లు, లిఫ్ట్ల నిర్మాణం కొనసాగుతోంది. గూడ్స్, ప్యాసింజర్ రైళ్లను ఆపి ఉంచేందుకు వీలుగా స్టేషన్లో అదనంగా పిట్ లైన్లు నిర్మించనున్నారు. విద్యుత్ అవసరాలు తీరేలా స్టేషన్ పైభాగంలో సోలార్ ప్యానెళ్లు అమరుస్తున్నారు. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు విజయవాడ స్టేషన్ మీద లోడ్ తగ్గుతుంది. ట్రైన్స్ అన్నీ ఈ గుణదల నుంచి డైవర్ట్ చేసి విజయవాడ టచ్ అవ్వకన్నా చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ స్టేషన్స్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉంటాయన్నమాట. 60 ఇయర్స్కి కావాల్సిన ప్లానింగ్ తోటి చేస్తున్నాం ఇదంతా. ఈ పార్కింగ్ ఏరియా కూడా ఉంటాయి, పెద్ద పెద్ద అప్రోచ్ రోడ్లు ఉంటాయి,
ఎలక్ట్రిక్ వెహికల్స్ కావాల్సిన ఛార్జింగ్ పాయింట్లు ఉంటాయి, ఆల్ ఎలక్ట్రానిక్ సైనేజ్ బోర్డ్స్ ఉంటాయి. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఫ్రెండ్లీగా ఇప్పుడు వాళ్ళు దేని గురించి ర్యాంప్స్ ఉంటాయి, ఎస్కలేటర్స్ ఉంటాయి, లిఫ్ట్స్ ఉంటాయి. ఇంతకన్నా అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ ఎయిర్ కాంకోర్స్ 12 మీటర్ ఎయిర్ కాంకోర్స్ ఉంటుంది. ఈ ఎయిర్ కాంకోర్స్లో ఏంటంటే రిఫ్రెష్మెంట్ హాల్స్ ఉంటాయి, ఏటీఎం సెంటర్లు ఉంటాయి, ప్లస్ గేమ్స్ ఆడుకోవచ్చు. మన ట్రైన్స్ వచ్చినంత వరకు ఉండవచ్చు. మనకి ఎయిర్పోర్ట్ టైప్ ఫీలింగ్ ఉంటుంది. గుణదల రైల్వే స్టేషన్లో ప్రస్తుతం ఒక్క ప్యాసింజర్ రైలు కూడా ఆగదు. కేవలం కొన్ని గూడ్స్ రైళ్లు నిలపడం, సిబ్బంది విధుల మార్పు, నిర్వహణ కోసమే వినియోగిస్తున్నారు. గుణదల స్టేషన్ శాటిలైట్ స్టేషన్గా మారితే రామవరప్పాడు రింగ్, ఏలూరు రోడ్, బందర్ రోడ్, బెంజ్ సర్కిల్కు వేగంగా చేరుకోవచ్చు. మనకు దగ్గరలో గుణదల చర్చ్ ఉంది కాబట్టి దాన్ని లోకల్ ఆర్ట్ కల్చర్ని ప్రతిబింబించే విధంగా ఈ యొక్క స్టేషన్ ఫెసాడ్ని మనం డెవలప్ చేస్తున్నాం. రైల్వే అవసరాల కోసం మాత్రమే ఇక్కడ జరుగుతుంది. కమర్షియల్ యాక్టివిటీ ఏం లేదు. అంటే టికెట్లు ఇవ్వడము, ప్యాసింజర్ మూవ్మెంట్ అట్లా లేదు. కానీ ఫ్యూచర్లో ఇప్పుడు ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా బాగా అభివృద్ధి చెందినాయి కాబట్టి కానూరు, పెనమలూరు, ఈ మొత్తం ఈ వైపు ముస్తాబాదా కానీ లేకపోతే అజిత్ సింగ్ నగరు అంతా కూడా ఇంతవరకు ఈ వాల్మీకి నగరు అవన్నీ ఇక్కడ వరకు వ్యాపించినాయి కాబట్టి నున్న ఆ ప్రాంతాల నుంచి అందరికి కూడా ఇక్కడ ఈ స్టేషన్కి వచ్చేదానికి వెసులుబాటు ఉంది కాబట్టి ఈ స్టేషన్ని సెటిలైట్ స్టేషన్గా అభివృద్ధి చేసేదానికి రైల్వే వాళ్ళు నిర్ణయించినారు. కలకత్తా నుంచి ఈ వైపు సికింద్రాబాద్ పోయే బళ్ళు కానీ, మద్రాసు వైపు పోయే బళ్ళు కానీ మొత్తం అంతా కూడా ఈ స్టేషన్ గుండా ప్రయాణిస్తాయి కాబట్టి వాటన్నిటికీ ఇక్కడ స్టాప్ అనేది ఏర్పాటు చేస్తే 50% ఆఫ్ విజయవాడ డీట్రైనింగ్ పీపుల్ అంతా ఇక్కడే దిగేదానికి అవకాశం ఉంటుంది. గుణదల రైల్వే స్టేషన్ సమీపంలోనే విజయవాడ వెస్ట్ బైపాస్ కూడా నిర్మించారు. ఫలితంగా ఈ స్టేషన్ నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ, విశాఖ వైపునున్న సమీప గ్రామాలకు రాకపోకలు సాగించేందుకు మరింత అనువుగా మారనుంది. నిర్మాణాలను వేగంగా పూర్తి చేసి ఏడాదిన్నర కాలంలోనే ప్రయాణికులకు ఈ గుణదల శాటిలైట్ రైల్వే స్టేషన్ను అందుబాటులోకి తెచ్చేందుకు రైల్వే శాఖ చర్యలు తీసుకుంటుంది. కెమెరామెన్ బి నాగరాజ్తో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, విజయవాడ. తిరుగుబాటుదారుల దాడుల వేళ సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశాన్ని విడిచి పారిపోయినట్టు తెలిసింది. అసద్ ఓ రహస్య ప్రాంతానికి వెళ్లిపోయినట్టు ఆ దేశ మీడియా తెలిపింది. సిరియా రాజధాని డెమాస్కస్ లోకి రెబల్స్ ప్రవేశించడంతో ఇవాళ తెల్లవారుజామున విమానం ఎక్కి ఎక్కడికో వెళ్లిపోయారని సిరియా మానవ హక్కుల పర్యవేక్షణ సంస్థ తెలిపింది. డెమాస్కస్ లో భద్రతా బలగాలకు, తిరుగుబాటుదారులకు మధ్య పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయి. 2018 తర్వాత హెచ్టీఎస్ మిలిటెంట్ సంస్థ నేతృత్వంలోని రెబల్స్ డెమాస్కస్ కు చేరుకోవడం ఇదే తొలిసారి. 2011లో సిరియాలో అంతర్యుద్ధం ప్రారంభమైంది. ఆ సివిల్ వార్ను రష్యా, ఇరాన్ వైమానిక దళాలు, హెజ్బొల్లా ఫైటర్ల సాయంతో అసద్ విజయవంతంగా అణిచివేశారు. 2016లో రెబల్స్ అలెప్పోను విడిచి పెట్టాల్సి వచ్చింది. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్తో యుద్ధంలో నిరంతరంగా పోరాడుతోంది. ఇటు ఇజ్రాయెల్తో యుద్ధంలో హెజ్బొల్లా బలహీనపడింది. ఇదే అదునుగా భావించిన తిరుగుబాటుదారులు తిరిగి అసద్కు వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించారు. పుష్ప 2 చిత్రానికి భారీ విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులు, ప్రభుత్వాలకు అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చిత్ర పరిశ్రమను ఎంతో ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. పుష్ప 2 విడుదలైన 2 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లు వసూళ్లు దాటాయని బన్నీ ఆనందం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని ఓ హోటల్లో పుష్ప 2 విజయోత్సవ సమావేశానికి దర్శక, నిర్మాతలతో కలిసి అల్లు అర్జున్ హాజరయ్యారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనపై మరోమారు దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిత్ర బృందం రేవతి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని స్పష్టం చేశారు. I'd like to thank the government of Telangana, especially the respected Chief Minister Revanth Reddy Garu. Thank you so much. The Cinematography Minister Komat Venkat Reddy Garu. Thank you very much, Andi. Your support has been wonderful. Nizanga inta pedda film teesi meer film industry ki support nenu my entire team of Pushpa would like to heartfully thank each and every one of you. And alage I would like to same ikkada enta prices ichcharo daniki em matram takku lekunda మన ఆంధ్రప్రదేశ్లో కూడా మమ్మల్ని సపోర్ట్ చేసిన ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ వెరీ మచ్, ఎస్పెషలీ ద రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యువర్ లవ్ అండ్ సపోర్ట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ దేర్ ఫర్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. మీరు ఎప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీని చాలా స్పెషల్ ప్రయారిటీస్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను సభాముఖంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. అండ్ ఇవాళ ఈ స్పెషల్ జియో పాస్ అయ్యి ఈ స్పెషల్ ప్రైసెస్ వస్తానికి దానికి మెయిన్ కారణమైన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా సభాముఖంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆన్ అ పర్సనల్ నోట్, కళ్యాణ్ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఐఎమ్ రియలీ టచ్డ్ బై యువర్ జెస్చర్. థ్యాంక్ యూ.
అండ్ దీనికి బాగా కష్టపడి సినిమా ఆంధ్రాలో ఉన్న సినిమాటోగ్రాఫ్ మినిస్టర్ శ్రీ కందుల దుర్గేష్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. మా వాళ్ళందరూ చెప్పారు మీరు లాస్ట్ మూమెంట్లో చాలా కష్టపడి మాకు ఈ జియో పాస్ చేశారు, దానికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండి. దిస్ ఫిలిం ఈస్ గోయింగ్ చాలా పెద్ద స్థాయిలో వెళ్తుంది. నేను ఈ సినిమా ఇంత కష్టపడి చేయటానికి నా మెయిన్ డ్రైవింగ్ ఫోర్స్ ఏంటంటే, ఈ ఫిలిం ఎందుకో సరిగ్గా కరెక్ట్గా చేస్తే మాత్రం మన తెలుగు వాళ్ళందరికీ, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక పేరు తీసుకొచ్చే సినిమా అవుద్దని నేను నా సాయశక్తుల నేను కానీ సుకుమార్ కానీ మేము అందరం కానీ ట్రై చేసాం. ఇవాళ మీ అందరూ గర్వించే స్థాయికి కొంచెం చేరుకుంటున్నామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ టు మేక్ యూ ఆల్ ప్రౌడ్ దట్ ఐ హ్యావ్ డన్ దిస్ attempt and I hope to make you all more proud in coming days. 3 సంవత్సరాల కష్టపడి సినిమా తీసిన, 6 సంవత్సరాల కష్టపడి తీసిన నేను ఒక ప్రాణాన్ని క్రియేట్ చేయలేను. అలాంటి ఇన్సిడెంట్ పొరపాటున జరగడం వల్ల నా మనసు వికలమైపోయింది. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాతే నేనైనా, బన్నీ గారైనా, ప్రొడ్యూసర్స్ అయినా ఆ నెంబర్స్ ప్రకటించుకోగలిగాం. ఆ విషయం బయటకు వచ్చి ఆ విషయాన్ని ప్రకటించుకోగలిగాం. ఐఎమ్ వెరీ సారీ ఫర్ ద ఫ్యామిలీ అండ్ ఐ విల్ అష్యూర్ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ కంప్లీట్గా. అలాగే ఇంకొక చిన్న క్లారిఫికేషన్ అండి, అందరూ టికెట్ రేట్ ఏదో 800 ఏదో అనుకుంటున్నారు. అవన్నీ జస్ట్ ప్రీమియర్ షో మాత్రమే సార్. అది జనాల్లో చిన్న పర్సెప్షన్ ఉంది, అమ్మో టికెట్ రేట్ 800 అన్నిటికీ 800 పెంచేశారు అనుకుంటున్నారు. లేదు, ఆ ఒక్క షోకే అది అయిపోయింది. అక్కడి నుంచి మీ అందుబాటు ధరల్లోనే ఉంటుంది. మీ అందరూ ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడు తగ్గిన రేట్ ఉంటుంది, ఇంకా డెఫినెట్గా అంత రివ్యూ చేసుకుని మీ అందుబాటు ధరల్లోనే ఉంటుందండి.